మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకు ఈ ఉదయము ప్రత్యేకమైన శుభాభివందనాలు. పరిశుద్ధ గ్రంథములో కీర్తనకారుడు రాసిన కీర్తనలు 46వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాం. అరుణోదయమే దేవుని దానికి సహాయము చేయుచున్నాడు. వాక్యం ఇక్కడ రాయబడిన మాటలో ఆ పట్టణములో దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమే దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ఈరోజు ఎవరు వేకువన అరుణోదయమే దేవునితో నిబంధన చేసుకుంటారో, దేవుడు సన్నిధిలో వాక్యం చెప్తున్నటువంటి మాట, ఈ అరుణోదయం అనే అనుభవములో దేవుడు వారికి సహాయం చేస్తాడు. చాలామంది జీవితంలో అరుణోదయము వేకువ అనేది మనం గమనిస్తే, వేకువ అనేది 4వ జాముగా పరిగణములోకి తీసుకోవచ్చు. రేయి 4వ జామున వేకువ జాము అంటారు. దానిని మనం అరుణోదయముగా మనము కొన్నిసార్లు పిలుస్తుంటాం. తెల్లవారుజామని, అరుణోదయమని, వేకువ జామునని. ఇక్కడ మనము దేవుణ్ణి వేకువ జామునే నువ్వు వెతకగలిగితే, వేకువనే నువ్వు దేవునితో నిబంధన చేసుకోగలిగితే ఖచ్చితంగా వారికి ఆయన సహాయము చేస్తాడు. ఎందుకంటే దేవుడు ఆ పట్టణములో ఎవరైతే ఆ వేకువనే లేచి ప్రభు సన్నిధిలో నిలిచి అనుభవం ఉంటుందో, వారి ఇంట్లో, వారి గృహములో, ఆ పట్టణములో దేవుడు ఉన్నాడు కనుక ఆ పట్టణమునకు చలనము లేదు. చూడండి, అరుణోదయమే దేవుడు నీకు సహాయం చేసే దేవుడు ఆయన. కీర్తన గ్రంథములోనే 46:4వ వచనములో మనం చూస్తే, ఒక నది కలదు, దాని కాలవ దేవుని పట్టణము సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. దేవుడు పట్టణము నుండి, పరిశుద్ధ స్థలములో నుండి, ఇదిగో అక్కడ ఆ కాలవ వేరు పారి దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుని యందు నిబంధన కలిగి ఆయన సన్నిధిలో ఎవరైతే ఉంటారో వారిని సంతోషపరచుచు ఉన్నదని వాక్యం ఇక్కడ తెలియజేస్తున్నమాట. కాబట్టి ఇక్కడ మీరు గమనించండి, వేకువ జామున నువ్వు దేవుణ్ణి వెతకగలిగితే, వేకువ జామున నువ్వు దేవుని సన్నిధిలో నిబంధన చేసుకొని నువ్వు చేస్తున్న స్తుతియాగములు, ప్రార్థన యోచనలు నువ్వు చేస్తూ ఎవరి జీవితంలో వేకువ అనే అనుభవం ఉంటుందో ఖచ్చితంగా వారిని సహాయం చేయగలిగిన దేవుడైన. మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనం, రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. చూడండి, యేసు ప్రభువారు అదరికి వెళ్ళమని తన శిష్యులతో చెప్పినప్పుడు శిష్యులు బయలుదేరారు. సముద్రం మీద అలలు, గాలి, తుఫాను రేగుతున్నటువంటి పరిస్థితుల మధ్యలో కలుగుతున్నప్పుడు అక్కడ మనం గమనించాలి, యేసు ప్రభువారు రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుకొని వచ్చెను. ఎందుకు ఆయన నడుచుకొని రావటానికి కారణం ఏంటంటే, కలవరాల మధ్యలో ఉన్న తన ప్రజల్ని సహాయం చేయటానికి. రేయి 4వ జామునే దేవుడితో ఒక నిబంధన చేసుకోవలసినది. ఆయన సహాయం చేసేవాడు. కలవరాల మధ్యలో ఉన్నవారి కలవరాలు, ప్రతి అరుణోదయమే దేవుని సన్నిధిలో ఎవరైతే కనపడతారో, ప్రతి అరుణోదయము దేవునితో ఎవరైతే నిబంధన చేసుకుంటారో ఖచ్చితంగా వారి కలవరాలలో నుండి దేవుడు నీకు సహాయము చేయువాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు.
నిర్గమకాండము 14వ అధ్యాయము 24వ వచనం. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘములమైన స్తంభములలో నుండి ఐగుప్తీ దండు వైపు చూసి ఐగుప్తీయుల దండునకు కలవరపరచెను. చూడండి, ఇక్కడ వేకువనే జరిగింది. ఇక్కడ వేకువజామున ఇదిగో శత్రువులు ఐగుప్తీలో ఉన్నటువంటి ప్రజల నుండి దేవుడు పాలు తేళ్లు ప్రవహించు దేశమునకు ఆయన ప్రజలుగా వాళ్ళు వెళుతున్నటువంటి మార్గములో వీరు దండుగా దిగి వారిని పతనము చేయాలని ఆలోచన చేస్తున్నటువంటి విషయంలో దేవుడే సర్వ్ చేసుకొని ఇదిగో వేకువనే ఆయన అగ్ని స్తంభములో నుండి ఇదిగో వారి దండు వైపు తిరిగి వారిని కలవరపరచను లేదా వారిని చెదరగొట్టెనని రాయబడినటువంటి మాటలు. ఈరోజు దేవుడు అరుణోదయము ఆయన వైపు చూడగా శత్రువుల చేతిలో నుంచి విడిపించగలిగిన వాడు ఆయన. శత్రువుల నుండి తప్పించగలిగిన వాడు. ఏది నీకు అడ్డుగా ఉన్నదో, ఏది నీకు ఆటంకంగా ఉన్నదో, ఏది నీకు అభ్యంతరాలు కలుగుతున్నాయో ఆ అభ్యంతరాల మధ్యలో నుంచి వేకువనే ప్రభు వైపు నువ్వు ఆయన తట్టు నువ్వు తిరగగా నీ మీద లెగుస్తున్నటువంటి వాటినన్నిటినీ అణిచివేయగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు. యెహోషువ గ్రంథములో కూడా 3వ అధ్యాయములో 1వ వచనమును మనం చూడవచ్చు. యెహోషువ వేకువనే లేచినప్పుడు అతడు ఇశ్రాయేలులందరినీ కూడా ఇదిగో వాళ్ళని అందరినీ పోగు చేసినప్పుడు వాక్యము రాయబడినటువంటి మాట, యోర్దాను నది తీరములో ఉన్నటువంటి ప్రతి విషయములో ఇక్కడ మనకు కనపడుతున్న మాటలు. వేకువనే లెగిసి వీళ్ళందరినీ ఇశ్రాయేలును సిద్ధపరుస్తున్నాడు. మనము నది దాటవలసినటువంటి పరిస్థితి, అదరికి వెళ్ళినటువంటి పరిస్థితులలో ఏమేమి మనకు అవసరమై ఉన్నాయో అవన్నీ దేవుడు మనకు బయలుపరుస్తున్నారు అని వారందరినీ పోగు చేసుకొని ఎప్పుడు లేచారంటే యెహోషువ కూడా ఆయన వేకువనే లేచి ఇశ్రాయేలులందరినీ కూడా ఇదిగో సమకూర్చినట్లుగా వాక్యము రాయబడిన మాట. ఈరోజు దేవుడు సన్నిధిలో వాక్యము సెలవిస్తున్నటువంటి విషయంలో చాలామంది జీవితంలో విచారాల మధ్యలో, కష్టాల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో రాత్రుల్లో నిద్రలేని రాత్రులుగా గడుపుతూ ఉంటారు. కానీ పిల్లరా, ఉదయమే లేచి దేవుని సన్నిధిలో మొరపెట్టేవారు ఎంతమంది? వేకువనే లేచి ప్రభుకి నీ అవసరాలన్నీ చెప్పేవారు ఎంతమంది? వేకువనే నువ్వు లెగిస్తే నీకు సహాయం చేయవాడు, వేకువనే లెగిస్తే నీ కలవరాలు తీర్చగలిగిన వాడు, వేకువనే లేచి ఆయనకు నువ్వు మొరపెడితే ఇదిగో శత్రువులను అణిచివేయగలిగిన వాడు, వేకువనే లెగిసి ప్రభు సన్నిధిలో నువ్వు నిబంధన చేసుకోగలిగితే యెహోషువతో ఇదిగో ఈ రీతిగా ఈ నిబంధన ప్రకారంగా మీరు నడుచుకోమని ప్రభు మాట్లాడుతున్నటువంటి దేవుడు ఆయన. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనములో కూడా మనం చూడవచ్చు. ఉదయమనే యెహోషువ వేకువనే లేచి జనులను వారందరినీ కూడా తాను ఇశ్రాయేలు పెద్దలు జనులందరూ వారి ముందర ఇదిగో వారందరికీ ఒక నిబంధన చేస్తున్నాడు. ఈరోజు మనం గమనించాలి, ఇశ్రాయేలు పెద్దలు మొదలుకొని జనులందరికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా మనం చూస్తే ఉదయము పనిచేసేటువంటి విషయంలో ఉదయకాలము లేచినటువంటి అనుభవాల్లో ఎన్నో గొప్ప కార్యాలు మనం చూడవచ్చు. ఈరోజు మనం గమనించాలి, ఉదయకాలం అంటే కొంతమందికి 9 గంటలకు ఉదయం అవుతుంది, అర్థమైందండి. కొంతమందికి ఏమో 8 గంటలకు ఉదయం అనుకుంటారు. ఉదయము అరుణోదయం అంటే 4వ జాము అంటే ఉదయం 4 గంటల కన్నా సత్యం నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడ భక్తులు దేవుడు సన్నిధిలో గొప్ప కార్యములు మనం పొందుకొనటానికి గల కారణం ఏంటంటే దేవుడు అనేకమైన విషయాల్లో సహాయం చేయటానికి వీళ్ళు పూనుకున్నటువంటి ప్రతి పనుల్లో కూడా
దేవుడు జయకరంగా ఆశీర్వాదకరంగా జరగటానికి గల కారణం అరుణోదయమే. దేవుని సన్నిధిలో వీళ్ళు కనబడటమే కాదు, వారిని పోగు చేసి దేవుడు చెప్పినట్లుగా వారందరిని కూడా నడిపించినటువంటి నాయకత్వం వహించినటువంటి వారిలో యెహోషువ ఒక్కడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. న్యాయాధిపతుల గ్రంథములో 7వ అధ్యాయములో 1వ వచనములో ఇక్కడ గిద్దోను కూడా మనం గమనించవచ్చు. గిద్దోను అతని జనుల యొద్దకు వేకువనే లేచి ఇదిగో ఆ జనుల దగ్గరికి వెళ్ళినట్లుగా రాయబడి ఉంది. అప్పుడు వీళ్ళందరూ కూడా వేకువనే లేచి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఏమైందంటే ఉత్తర దిక్కునున్నటువంటి మిద్యానీయుల యొక్క దండు పాలెములో వారు కనబడెను. ఎవరు కనబడ్డారు? ఎవరిని కనుగొనగలిగారండి? వీళ్ళు శత్రువుని కనుగొనగలిగారు. వీళ్ళు మిద్యానీయులను కనుగొన్నాడు. ఎప్పుడనంటే ఇదిగో కుయుక్తి చేస్తున్నటువంటి శత్రువులు మిద్యానీయులు దేవుడు పిల్లల మీద లెగుస్తున్నటువంటి ప్రతి విషయంలో ఎప్పుడైతే ఈయన ఉదయమే అరుణోదయమే వేకువనే లెగిసి ఆ బావి దగ్గరికి వెళ్ళి అనేక మందిని కొంతమందిని పోగు చేసి వారు వెళుతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి శత్రువుల్ని కనుగొన్నాడు. ఈరోజు వాక్యము సెలవిస్తున్న మాట, వేకువనే లెగిసి మనము ఆయనను వెతకాలి. ఎవరైతే ఆయనను వెతుకుతారో 1 నీకు సహాయం చేస్తాడు, 2 నీ కలవరాలు తొలగిస్తాడు, 3 ఇదిగో శత్రువులను అణచివేయగలిగిన వాడు, 4 శత్రువులను నీ చేతికి అప్పగించగలిగిన వాడు, 5 దేవుని సన్నిధిలో నీవు ఎప్పటికప్పుడు గ్రహింపు కలిగి జీవించగలుగుతావు. కాబట్టి వేకువనే నీవు లెగిస్తే, వేకువనే ప్రభువుని నువ్వు వెతికితే ఆయన నీకు సహాయము చేయవాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. కాబట్టి నువ్వు ఎప్పుడు వెతుకుతున్నావు, ఎక్కడ వెతుకుతున్నావు అనేది నువ్వు జ్ఞాపకం చేసుకొని వేకువనే ప్రభు సన్నిధిలో వెతుకు. ఆయన నీకు ప్రత్యక్షమై నీ కుటుంబములో, నీ వ్యాపారములో, నీ చేతి పనుల్లో, నీకు కలిగినటువంటి విషయములన్నిట్లో విడుదల, సమాధానము, స్వస్థత ప్రభు పేరట ఆయన కార్యములు జరుగునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఉదయమే వేకువనే మిమ్మల్ని వెతికేవారుగా మాకు సహాయము మీ యొద్ద నుండి వచ్చునని, అట్టి ప్రతి ఒక్కరూ కూడా అట్టి ఉదయం అరుణోదయమే మిమ్మల్ని వెతికేవారై ఆయుత్తుపరిచి, బలపరిచి, విడుదలిచ్చి, సమాధానము దయచేయమని, ఎక్కడ కూడా అనాలోచనగా ఉండక మీ వాక్యములను బట్టి మిమ్మల్ని వెంబడించే కృపలు స్థిరపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.